కోడింగ్, జాబ్స్, ఏఐ. ఏఐ ఈస్ రీప్లేసింగ్ ఎవ్రీ జాబ్. ఏఐ చాలామంది సాఫ్ట్‌వేర్ జాబ్స్ అన్నీ పోయేలా చేస్తుంది. దేర్ ఇస్ దిస్ థింగ్. అది మిస్‌కన్సెప్షనా? లేకపోతే ఈస్ ఇట్ ట్రూ ఆర్ వాట్? ఇట్స్ కైండ్ ఆఫ్ బోత్ అంటే ఓకే. యాక్చువల్లీ. రైట్. సో ఇంతకుముందు ఎలా అయిందంటే లైక్ ఇంతకుముందు కూడా కొన్ని వచ్చాయి, షాపిఫై అని, వర్డ్ ప్రెస్ అని వచ్చే. షాపిఫైలో కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అలా కొంచెం బిల్డ్ చేసేయచ్చు. షాపిఫైలో ఈజీగా బిల్డ్ చేయొచ్చు. లైక్ అంత కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా యూ కెన్ బిల్డ్ వెబ్సైట్స్ ఇన్ షాపిఫై. ఓకే. బట్ దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఏంట్రా అంటే ఏఐ కెన్ రైట్ కోడ్ డైరెక్ట్లీ. సో నో లెట్స్ అండర్స్టాండ్ వన్ థింగ్స్. మీరు లాస్ట్ 100 years చూసుకుంటే 100 years ముందున్న జాబ్స్ ఇప్పుడు లేవు కదా. కరెక్ట్. 1950s ఉన్న జాబ్స్ 2000sలో లేవు, 2000sలోనే ఇప్పుడు లేవు. కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా అందరూ అరే రిప్లేస్ చేస్తుంది అది ఇది, మాన్యువల్ టైప్ లేదా మాన్యువల్గా డెలివరీ చేయాల్సినవి. అది ఇంతకుముందు మెయిల్ వెళ్ళలేదు, మెయిల్ మ్యాన్ వెళ్ళాడు. ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు మీరు? ఓకే. లేదా ఈమెయిల్ పంపిస్తారు. రైట్. దట్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ. సో అట్లా ఏఐ ఈజ్ వన్ థింగ్, వన్ ఫేజ్ విచ్ వీ కాంట్ అవాయిడ్. అంటే వీ నీడ్ టు టేక్ ఇట్ సీరియస్. సో దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఏఐ విల్ రిప్లేస్ ఎవ్రీబడి, బట్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఆటోమేటింగ్ టాస్క్ దట్ ఆర్ రిపిటేటివ్. అంటే ఇప్పుడు కొంచెం ఫ్రంట్ ఎండ్ కానీ అది కానీ చేసేయగలదు ఫాస్ట్గా. అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ టెంప్లెట్ కావాలంటే అది చేసేయగలదు. బట్ అట్లా ఎండ్ టు ఎండ్ కూడా యాజ్ ఆఫ్ అయితే అది బిల్డ్ చేయలేదు. సో దేర్ ఆర్ పీపుల్ సేయింగ్ ఏఐ విల్ రిప్లేస్ అది ఇది, మీ జాబ్ పోద్ది, ఏఐ టూల్స్ వచ్చాయంటే దే ఆర్ టాకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ పర్స్పెక్టివ్, ఏదో అలా చెప్పేద్దాం భయపడదాం అన్నట్టు. బట్ పాయింట్ బీయింగ్ అంటే ఇంతకుముందు 10 members, నేను స్టిల్ ఇది ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు 10 members కలిసి ఒక వర్క్ని 10 days చేస్తుంటే ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్, ఎదర్ కోడింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏదైనా, యూ క్యాన్ డూ ఇట్ యూజింగ్ 3 to 4 people in 3 days ప్రాబబ్లీ. సో దట్ ఈస్ ద వే. అంటే ఇట్ ఈస్ రిప్లేసింగ్ పీపుల్ who are not up to the mark or who are not really good at what they do.